సో మన మెయిన్స్లో ఈజీగా మార్క్స్ 60 మార్క్స్ తెచ్చుకోవాలంటే అందులో ఒక టాపిక్ ఏంటి వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. సో ఐజేకేలు ఉంటాయి, తీసేసామనుకోండి వెక్టార్స్ ఐజేకేలు ఉంటాయి, వెక్టార్స్ ఐజేకేలు తీసేస్తే డీసీస్ అవుతాయి, డీసీస్ డిఆర్స్ అవుతాయి, అంటే అప్పుడు 3D జామెట్రీ అవుతుంది అంతే. సో దాదాపుగా చాలా క్వశ్చన్స్ కోయిన్సైడ్ అవుతుంటాయి కాబట్టి మనకి అందులో 2 ఇందులో 2 4 80% అయితే మినిమం రెండు కలిపి 3 బిట్స్ అయితే వస్తాయి. సో 3 to 4 రావచ్చు కాబట్టి ఇది స్కోరింగ్ టాపిక్ కాబట్టి ఇందులో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని చాలా పర్ఫెక్ట్ అవ్వండి. సో ఈ క్వశ్చన్స్ చూసిన తర్వాత ప్రీవైక్యూ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతుంటారో ఆ పాయింట్స్ని ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడే ఛాన్స్ ఉందో మీరు ఆ టైంని నోట్ చేసుకొని మళ్ళీ ఆ పర్టికులర్ వీడియోలో ఆ టైంనే మళ్ళీ రివైజ్ చేయొచ్చు. అంటే ఒక పర్టికులర్ వీడియో 1 hour వీడియో ఉందంటే ఎక్కడో ఒక పర్టికులర్ మినిట్ దగ్గర మీరు స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటే దాన్ని మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి, అలాగే కొన్ని టెక్నిక్స్ కూడా షార్ట్ నోట్స్ రాసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు ఎక్కడైతే ఇబ్బంది పడతారో ఆ పాయింట్కి మీరు రీచ్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ టైంకి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ కాన్సెప్ట్ చూసేస్తే మీకు స్పీడ్గా ఎక్కువ సార్లు మీరు ఇబ్బంది పడే కాన్సెప్ట్స్ రివైజ్ అవుతుంది, అప్పుడు మీకు టాపిక్ మీద పర్ఫెక్షన్ వస్తుంది, అప్పుడు మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు వెక్టార్స్లో ఇప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏబీ బార్ ఏసీ బార్ అని సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ, దెన్ మీడియన్ కావాలి, మీడియన్ త్రూ ఏ. సో ట్రయాంగిల్ ఏబీసీలో సైడ్ ఏబీ తెలుసు, నెక్స్ట్ సైడ్ ఏసీ తెలుసు, సైడ్ ఏబీ అండ్ ఏసీ తెలుసు. సో మీడియన్ త్రూ ఏ కావాలి. సో మీడియన్ అంటే ఏం చేస్తుంది, వెటెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ని కలుపుతారు. సో ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ని కలిపితే అది ఏమవుతుంది, సో ఏడీ ఈజ్ ద మీడియన్ అవుతుంది. ఇప్పుడు ఏడీ కావాలి. సో ఏడీ లెంత్ ఆఫ్ ది మీడియన్ అడిగాడు కాబట్టి ఏడీ లెంత్ కావాలి. సో ఇప్పుడు ఏబీ బార్ ఇచ్చాడు కాబట్టి సో ఏబీ బార్ని ఏమనుకుంటాం అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ అనుకుంటాం ఏబీ బార్ని. సో ఏబీ బార్ అంటే ఏంటి, మనం ఏబీ బార్ అంటే సో ఏబీ బార్ లైన్ పెట్టారు, దీన్ని ఇలా కూడా చదవచ్చు. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ అని. అలాగే ఏసీ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ ఏ. ఇప్పుడు మనకి ఏం కావాలి, డి కావాలి. డి అంటే ఏంటి, బీసీకి మిడ్ పాయింట్. సో కాబట్టి ఇప్పుడు ఏడీ బార్ అంటే ఏంటి, ఏడీ బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ ఏ. సో డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి బీసీకి, కాబట్టి ఏమవుతుంది ఏడీ బార్ ఈస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి ప్లస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి బై 2 అవుతుంది. పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అంటే ఏంటి ఏబీ బార్, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి అంటే ఏంటి ఏసీ బార్ బై 2. కాబట్టి ఇప్పుడు ఏబీ బార్ ప్లస్ ఏసీ బార్ రెండింటిని యాడ్ చేసి బై 2 చేసేస్తే అప్పుడు మీకు ఏడీ బార్ వచ్చేస్తుంది. సో ఏడీ బార్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్, జే కోఎఫిషియంట్ స్క్వేర్, కే కోఎఫిషియంట్ స్క్వేర్ చేస్తే సో ఏడీ బార్ ఇది ఏడీ బారు. సో మనకు కావాల్సింది లెంత్ అంటే ఏం చేయాలి, మాడ్ ఏడీ బార్ కనుక్కోవాలి. సో ఏడీ బార్ సో లెంత్ అన్నాడు కాబట్టి మాడ్ ఆఫ్ ఏడీ బార్ రూట్ ఆఫ్ సో ఐ కోఎఫిషియంట్ స్క్వేర్, జే కోఎఫిషియంట్ స్క్వేర్, కే కోఎఫిషియంట్ స్క్వేర్. సో ఈజీ. సో ఇలా క్వశ్చన్ ఏబీ బారు ఏసీ బార్ ఇస్తే మనం ఏం చేస్తున్నాం, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అండ్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి అనుకుంటున్నాం. డి ఈజ్ ద పొజిషన్ వెక్టర్. ఇప్పుడు డి కావాలి. డి అంటే ఏంటి, అప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి ప్లస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి బై 2. ఒక్కొక్కసారి ఇక్కడ లైన్స్ ఇచ్చాడు, ఏబీ బార్ ఏసీ బార్ అనే లైన్స్ ఇచ్చాడు, ఇవ్వకుండా పాయింట్స్ ఇచ్చేస్తాడు. సో పాయింట్ ఏ ఇస్తాడు, పాయింట్ బి ఇస్తాడు, పాయింట్ సి ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, ఆల్ 3 పాయింట్స్ ఇచ్చేస్తాడు. అప్పుడు డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఒకటి. సో ఏం చేస్తారు, డి అనే పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏడీ బార్ కనుక్కుంటారు. ఏడీ బార్ అంటే ఎలా వస్తుంది, సో ఏడీ బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి, ఏడీ బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి. సో విత్ రెస్పెక్ట్ ఓ అనుకుందాం. సో ఓడి బార్ మైనస్ ఓఏ బార్. సో డి అనే పాయింట్ తెలుసు, ఏ అనే పాయింట్ తెలుసు. సో ఓడి బార్ మైనస్ ఓఏ బార్ చేస్తే అప్పుడు ఏడీ బార్ వచ్చేస్తుంది. ఆ తర్వాత లెంత్ అంటే మోడా ప్లేస్ వేస్తే అయిపోతుంది. సో అది క్వశ్చన్. అదే ఇక్కడ లెంత్ ఆఫ్ ది మీడియన్ అడిగాడు. ఒక్కోసారి లెంత్ ఆఫ్ ది మీడియన్ అడగకుండా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏంటి యాంగులర్ బైసెక్టర్ అడుగుతాడు, లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి యాంగులర్ బైసెక్టర్ అంటే మీడియన్ చేస్తారు, మీడియన్ అంటే యాంగులర్ బైసెక్టర్ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు మీడియన్ అడిగాడు కాబట్టి ఇది చేసాం. అదే లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ అన్నాం అనుకోండి. సో యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది, సో ఇక్కడ ఏబీసీ సైడ్స్ యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది అంటే డివైడ్స్ ది థర్డ్ సైడ్ని డివైడ్ చేస్తుంది ఇన్ ది రేషియో ఆఫ్ ది అదర్ 2 సైడ్స్, ఇన్ ది రేషియో ఆఫ్ ది అదర్ 2 సైడ్స్. సో ఇది లెంత్, దీని ఏబీ లెంత్ని ఏమంటాం, సి అంటాం. నెక్స్ట్ ఏబీ లెంత్ని సి అన్నాం. నెక్స్ట్ ఏసీ లెంత్ని ఏంటి, బీకి ఆపోజిట్ ఉంది కాబట్టి స్మాల్ బి అంటాం. సో ఏబీ లెంత్ కనుక్కుంటారు, ఏసీ లెంత్ కనుక్కుంటారు. ఏబీ లెంత్ ఎలా వస్తుంది,
సో మోడ్ ఆఫ్ ఏబీ చేసేస్తే అయిపోతుంది. ఏబీ లెంత్ అంటే ఏంటి, ఇప్పుడు మోడ్ ఆఫ్ ఏడీ చేసాం కదా, అలాగే మోడ్ ఆఫ్ ఏబీ చేస్తే ఏబీ లెంత్ వస్తుంది, మోడ్ ఆఫ్ ఏసీ చేస్తే బి ఏమొస్తుంది మీకు బి అనేది వచ్చేస్తుంది. మోడ్ ఆఫ్ ఏసీ చేస్తే ఏసీ లెంత్ అంటే దట్ ఈస్ బి వస్తుంది. ఇప్పుడు యాంగులర్ బైసెక్ట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ యాంగులర్ బైసెక్ట్ అడిగితే ఒకవేళ క్వశ్చన్ మీడియం కాకుండా యాంగులర్ బైసెక్ట్ అడిగితే, సో లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్ట్ అడిగితే అప్పుడు ఎలా కనుక్కుంటామంటే డి అనే పాయింట్ కనుక్కుంటాం ఫస్ట్. సో డి అనే పాయింట్ అంటే ఏ పాయింట్ ఇస్తాడు, బి అనే పాయింట్ ఇస్తాడు, సి అనే పాయింట్ ఇస్తాడు. అప్పుడు ఏబీ లెంత్ కనుక్కుంటారు, అలాగే ఏసీ లెంత్ కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత డి ఏం చేస్తుందంటే బీసీని డివైడ్ చేస్తుంది ఇన్ ది రేషియో ఆఫ్ అదర్ టూ సైడ్స్. మిగిలిన టూ సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయో ఆ రేషియోలో డివైడ్ అవుతుంది. అంటే డి అనేది బీసీని C/B రేషియోలో డివైడ్ అవుతుంది. కాబట్టి సెక్షన్ ఫార్ములా యూజ్ చేసుకొని రెండు పాయింట్స్ని M/N రేషియోలో డివైడ్ చేసి రెండు పాయింట్స్ ఇస్తాడు ఏబిజి. దీన్ని M/N రేషియోలో కనుక్కోవడం అంటే మీకు ఈ పాయింట్ కనుక్కోవడం వచ్చు. కాబట్టి సెక్షన్ ఫార్ములా C/B రేషియో యూజ్ చేస్తే మీకు డి అనే పాయింట్ వస్తుంది. సో డి అనే పాయింట్ వచ్చేస్తే అప్పుడు ఏడీ బార్ కావాలంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ చేసేస్తే అప్పుడు ఏడీ బార్ వచ్చేస్తుంది. అప్పుడు యాంగులర్ బైసెక్టర్ ఏడీ వెక్టార్ వచ్చేస్తుంది. దానికి మోడ్ అప్లై చేస్తే మీకు ఏమొస్తుంది, లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ వస్తుంది. లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ వస్తుంది. లేదంటే ఈ పాయింట్ తెలుసు కాబట్టి సో డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ వేస్తాం. సో కాబట్టి మీడియన్ అడిగినా యాంగులర్ బైసెక్టర్ అడిగినా ఈజీ. మీడియన్ అయితేనేమో 1:1, మిడ్ పాయింట్ అయితే యాంగులర్ బైసెక్టర్ ఏమొస్తుంది, డివైడ్స్ ది థర్డ్ సైడ్ ఇన్ ది రేషియో ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో ఏబీసీ పాయింట్స్ ఇస్తే అలా చేస్తారు. అలా కాకుండా ఇంతకుముందు లాగా ఏబిఏసి ఇస్తే అప్పుడు ఏబీని ఏమంటారు, సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అనుకుంటాం, ఏసీని ఏమంటాం పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి అనుకుంటాం. అప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి సేమ్ చేస్తుంది, ఈ రేషియోలో డివైడ్ వస్తుంది C/B. అప్పుడు మీకు పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి వచ్చేస్తుంది. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి అంటే అప్పుడు ఏంటిది ఏడీ బార్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం కనుక్కుంటారు, లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ కాబట్టి లెంత్ కనుక్కుంటారు. సో మోడ్ అప్లై చేస్తే మీకు లెంత్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. √3i + j i + √3j ప్లస్ బి పాయింట్ ఇచ్చాడు, 3 పాయింట్స్ రెస్పెక్టివ్లీ. బి పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ది పాయింట్స్ ఏబిసి. సో ఏబిసి అనే పొజిషన్ వెక్టార్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్జిన్ ఓ అని ఇచ్చాడు. దెన్ డిస్టెన్స్ ఆఫ్ సి అంటే ఏంటి, ఈ పాయింట్ నుంచి. సో సి అనేది ఆ పాయింట్. సో ఆ పాయింట్ నుంచి ఏం చేస్తారు, ఫ్రమ్ దట్ పాయింట్ ది బైసెక్టర్ ఆఫ్ ది అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ఓఏ అండ్ ఓబి. సో యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఓఏ అండ్ ఓబికి సికి మధ్య డిస్టెన్స్ 3/√2 అయితే దెన్ సమ్ ఆఫ్ ది ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ బీటా అని అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, కొద్దిగా టెక్నికల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కే టర్మ్ లేదు, ఓన్లీ ఐజేలే ఉన్నాయి. కాబట్టి ఈ ఆల్ 3 పాయింట్స్ XY ప్లేన్ మీద ఉంటాయని మనం చెప్పొచ్చు. అంటే మొత్తం పాయింట్స్ అన్ని ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐజేలో ఉంటే ఆ పాయింట్స్ ఏమవుతాయి, XY ప్లేన్ మీద ఉంటాయి. ఒకవేళ జే అండ్ కే అయితేనేమో YZ ప్లేన్ మీద ఉంటాయి, ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జే అండ్ కే అయితే. అలాగే ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ అండ్ కే అయితే అప్పుడు XZ ప్లేన్ మీద ఉంటుందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ పాయింట్ క్యాచ్ చేస్తే మీకు కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆల్ 3 పాయింట్స్ మనకి XY ప్లేన్ మీద ఉంటాయని అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ సో ఓఏ ఓబి ఇచ్చాడు. ఇప్పుడు ఓసి అనేది ఎక్కడైనా పాయింట్, ఆ పాయింట్ నుంచి యాంగులర్ బైసెక్టర్, ఇది యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఓఏ అండ్ ఓబి. సో ఈ పాయింట్ నుంచి యాంగులర్ బైసెక్టర్కి డిస్టెన్స్ అడిగాడు. సో ఇక్కడ ఓఏ, సో ఏనే పాయింట్ ఏంటి, √3i అంటే ఐ తీసేస్తే √3, 1. సో ఐ కోఎఫిషియంట్ √3, j కోఎఫిషియంట్ 1. నెక్స్ట్ బి అనే పాయింట్ ఏంటి 1, √3. సో 1, √3. సో ఇప్పుడు ఇదేంటి డాటెడ్ లైన్ ఏంటి, ఓఏకి ఓబికి యాంగులర్ బైసెక్టర్. సో డాటెడ్ లైన్ ఏంటి, ఓఏకి ఓబికి యాంగులర్ బైసెక్టర్. దీని యాంగులర్ బైసెక్టర్ కనుక్కోవాలి. సో మనం ఇంకా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇక్కడ ప్రాబ్లంలో చూడండి, ఇది √3, 1 అయితే ఇది 1, √3 అవుతుంది. సో ఒకటి √3, 1 అయితే రెండోది 1, √3. సో ఈ రెండు ఇదేంటి, బి అనేది ఏకి మిర్రర్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ y = x కదా. సో ఇక సపోజ్ ఏ బి అనే పాయింట్ మిర్రర్ ఇమేజ్ అబౌట్ ది లైన్ y = x అంటే ఏం రాస్తాం, ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే ఏ బి ఏమవుతుంది, బి ఏ అవుతుంది. x అండ్ y కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ అవుతుంది.
సో ఏ కామా బికి మిర్రర్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ అంటే బి కామా ఏ అవుతుంది. ఇక్కడ కూడా అలాగే అయింది. అంటే ఇక్కడ ఏంటి ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఇంటర్చేంజ్ అయింది, ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ అయింది. అంటే దాని అర్థం ఏంటి, బి ఇస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ది యాంగులర్ బైసెక్టర్ y ఈక్వల్ టు ఎక్స్. కాబట్టి సో ఇక్కడ మనం y ఈక్వల్ టు ఎక్స్ అనేది యాంగులర్ బైసెక్టర్ అని మనం ఈజీగా క్యాచ్ చేసేయచ్చు. y ఈక్వల్ టు ఎక్స్ అనేది యాంగులర్ బైసెక్టర్ అని క్యాచ్ చేయొచ్చు. సో అంత ఈజీగా మనం ఎలా చెప్పగలిగామంటే బి అనేది ఏకి మిర్రర్ ఇమేజ్ అబౌట్ ది y ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి సో పైకి ఎలా ఉంటుందో కింద కూడా అలాగే ఉంటుంది కాబట్టి సో y ఈక్వల్ టు ఎక్స్ అనేది యాంగులర్ బైసెక్టర్ అని చెప్పాం. సో ఆ పాయింట్ క్యాచ్ అయిపోతే పరిస్థితి ఏంటి, క్యాచ్ చేయలేకపోతే అప్పుడు మీరు ఈ యాంగిల్ కనుక్కోవచ్చు ఓఏ. సో ఓఏ కనుక్కుంటే అప్పుడు మీకు ఏంటి ఇక్కడ y కోఆర్డినేట్ 1, x కోఆర్డినేట్ అంతా √3. సో ఈ యాంగిల్ ఏమవుతుంది మీకు అంటే ఓఏ స్లోప్ కనుక్కోండి అనుకోండి. ఓఏ స్లోప్ అంటే tan θ అంటే ఏంటి, tan θ అంటే సో డిఫరెన్స్ ఆఫ్ ది ఓ అంటే 0,0నే కదా, కాబట్టి ఏమవుతుంది డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్. సో 1 - 0 బై డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్ √3 - 0 కాబట్టి 1/√3 అవుతుంది. సో 1/√3 tan θ 1/√3 అంటే యాంగిల్ ఎంత 30 degrees. సేమ్ అలాగే ఓబీ యాంగిల్ కనుక్కోండి 60 degrees అవుతుంది. ఓబీ కనుక్కుంటే 60 degrees అవుతుంది. అంటే 60 degrees కావాలంటే యాంగిల్ ఎంత ఉండాలి, అప్పుడు ఇది ఎంత ఉండాలి 30 ఉండాలి. టోటల్గా ఎంత ఇది ఓబీ అనేది 60 చేయాలి కదా, సో ఇది 30 కాబట్టి ఇది కూడా 30 అవ్వాలి. సో కాబట్టి 30 యాంగిల్ బైసెక్ట్ చేసే యాంగిల్ ఏమవుతుంది అప్పుడు, సో బైసెక్ట్ చేసి అటు 15 ఇటు 15 అవుతుంది. యాంగిల్ బైసెక్టర్ కదా మొత్తం యాంగిల్ 30 degrees. ఎందుకు సేమ్ ఇక్కడ మనం ఓఏ స్లోప్ కనుక్కున్నాం, అలాగే ఓబీ స్లోప్ కనుక్కుంటే మీకు ఏమొస్తుంది √3 వస్తుంది. సో అప్పుడు యాంగిల్ ఏమొస్తుంది 60 వస్తుంది. టోటల్ యాంగిల్ 60 అంటే ఆల్రెడీ ఈ యాంగిల్ 30 అయిపోయింది కాబట్టి ఈ యాంగిల్ 30 అవ్వాలి. నెక్స్ట్ యాంగులర్ బైసెక్టర్ కాబట్టి పైకి 15 కిందకి 15. ఇప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది 45 అవుతుంది. యాంగులర్ బైసెక్టర్ డాటెడ్ లైన్ ఏం చేస్తుంది 45 degrees చేస్తుంది విత్ x తోటి. కాబట్టి 45 degrees చేస్తుందంటే ఆర్జిన్ కూడా పోయేది. అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటి y ఈక్వల్ టు ఎక్సే కదా. సో 45 degrees y ఈక్వల్ టు ఆర్జిన్ కూడా పాస్ అవుతూ 45 degrees చేస్తుందంటే లైన్ ఈక్వేషన్ చెప్పేయచ్చు. సో యాంగిల్ 45 degrees కాబట్టి అప్పుడు స్లోప్ ఏమవుతుంది m = tan 45 1. నెక్స్ట్ పాసింగ్ త్రూ ది ఆర్జిన్ కాబట్టి స్లోపు పాయింట్ తెలుసు, అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటి సో y ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. కాబట్టి y ఈక్వల్ టు ఎక్స్. ఒకవేళ మీరు అట్లా మిర్రర్ ఇమేజ్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతే ఇలా కూడా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు యాంగులర్ బైసెక్టర్ y ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. ఇప్పుడు మనకి సి అనే పాయింట్ నుంచి యాంగులర్ బైసెక్టర్కి డిస్టెన్స్ కావాలి. సో సి అనే పాయింట్ ఏంటి, సి అనే పాయింట్ బీటా కామా 1 - బీటా. ఈ పాయింట్ నుంచి మనకి ఏం కావాలి y ఈక్వల్ టు ఎక్స్. సో y ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్కి డిస్టెన్స్ కావాలి. ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ అంటే అప్పుడు ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడం తెలుసుగా మీకు ఫార్ములా. సో పాయింట్ x1, y1 నుంచి సో లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా మీకు తెలుసు. సో ఈ ఫార్ములా వాడతాం. కాబట్టి ఇక్కడ లైన్ ఏంటి మీకు ax + b అంటే ఇక్కడ లైన్ ఏంటి x - y. y ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏంటి x - y. సో ఈ నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటి ఇక్కడ బీటా కామా 1 - బీటా, బీటా కామా 1 - బీటా. సో ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఏంటి x ప్లేస్లో బీటా, నెక్స్ట్ y ప్లేస్లో 1 - బీటా బై √a² + b², x కోఎఫిషియంట్ స్క్వేర్ 1 ప్లస్ y కోఎఫిషియంట్ స్క్వేర్ 1. సో ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3/√2 ఇచ్చాడు, 3/√2. సో అప్పుడు ఇదేంటి సింప్లిఫై చేస్తే 2β - 1 = √3/√2 క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి 2β - 1 = 3 అంటే అప్పుడు 2β - 1 ఈక్వల్ టు ఏంటి ఈక్వల్ టు +or-3. కాబట్టి దీని నుంచి సో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటే మీకు బీటా వాల్యూస్ 2r - 1 వస్తుంది. సో బీటా వాల్యూస్ 2r - 1. ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి సమ్ ఆఫ్ ద ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ బీటా. కాబట్టి పాసిబుల్ వాల్యూస్ ఏంటి 2 and -1 కాబట్టి సమ్ ఆఫ్ ది పాసిబుల్ వాల్యూస్ 2 - 1 is 1. కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. సో 2019లో వచ్చింది చూడండి అక్కడ యాంగులర్ బైసెక్టర్. సో మనకి ఓఏ తెలుసు ఓబీ తెలుసు. సో కాబట్టి యాంగులర్ బైసెక్టర్ అనేది మీరు మిర్రర్ ఇమేజ్ అనేది క్యాచ్ అయిపోయినా కూడా సో ఓఏ అనేది x చేసే యాంగిల్ 30, ఓబీ అనేది x చేసే యాంగిల్ 60 అయితే అప్పుడు ఓఏకి ఓబీకి మధ్యలో యాంగిల్ ఎంత 30 అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది యాంగులర్ బైసెక్టర్ అంటే అటు 15 ఇటు 15 అవుతుంది. అప్పుడు ఓసీ అనేది ఏం చేస్తుంది x తోటి 15 + 30 45 అయితే అప్పుడు ఓసీ ఈక్వేషన్ అంటే యాంగులర్ ఓసీ కాదు యాంగులర్ బైసెక్టర్ ఈక్వేషన్ ఏమవుతుంది y = x అవుతుంది. ఇప్పుడు సి నుంచి ఒక పాయింట్ నుంచి ఆ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కొని వాడు ఇచ్చిన దాన్ని 3/√2కి ఈక్వేట్ చేసాం. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2019 ఇది కూడా సింపుల్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ 3D జామెట్రీలో కూడా అడగచ్చు.
సో యూనిట్ వెక్టార్ అంటాడు, అక్కడ రే అంటాడు, లేకపోతే లైన్ అంటాడు అంతే. ఇక్కడ వెక్టార్ అంటే అక్కడ లైన్ అంటాడు. మేక్స్ యాంగిల్స్ π/3 విత్ ఐ. అండ్ ఐ అంటే ఏంటి? ఐ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. ఐ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఓన్లీ, అక్కడ ఐ మాత్రమే ఉంది. జేకేలు 0, జేకేలు లేవు, జేకే టర్మ్స్ లేవంటే అటు కోఎఫిషియెంట్స్ 0 కాబట్టి ఐ అనేది ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అలాగే జే అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి ఐ తోటి ఎంత π/3 అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ తోటి π/3 అండ్ జే అంటే ఏంటి? వై యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి సో వై యాక్సిస్ తోటి π/4 చేస్తుంది. అండ్ టీటా విత్ కే అంటే ఏంటి? జెడ్ యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి జెడ్ యాక్సిస్ తోటి టీటా చేస్తుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి π/3, వై యాక్సిస్ తో π/4, జెడ్ యాక్సిస్ తో టీటా అయితే అప్పుడు ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ? దెన్ వాల్యూ ఆఫ్ టీటా అని అడిగాడు. సో ఇప్పుడు మనకి డీసీస్ కనుక్కోవచ్చు. ఒక రే అనేది కానీ ఒక వెక్టార్ కానీ ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా, వై యాక్సిస్ తోటి బీటా, జెడ్ యాక్సిస్ తోటి గామా అయితే అప్పుడు ఆ లైన్ ఓపీ డీసీస్ ఏమవుతాయి అంటే డైరెక్షన్ కోసైన్స్. డీసీస్ అంటే డైరెక్షన్ కోసైన్స్. ఏమొస్తుందంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా. ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా, వై యాక్సిస్ తోటి బీటా, జెడ్ యాక్సిస్ తోటి గామా అయితే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా డీసీస్ అవుతాయి. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీసీస్ ఏమవుతుందంటే 1 అవుతుంది. సమ్ ఆఫ్ ది డీసీస్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీసీస్ ఏమిటి? 1. ఒకవేళ ఐజేకేఎల్ రాస్తే అది వెక్టార్, యూనిట్ వెక్టార్ అవుతుంది. ఐజేకేఎల్ రాస్తే అప్పుడు యూనిట్ వెక్టార్ అవుతుంది. ఎందుకు? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయింది కాబట్టి. సో ఐజేకేఎల్ రాస్తే వెక్టార్ అవుతుంది, లేకపోతే డిఆర్స్ అవుతాయి. మరి డీసీస్ డిఆర్స్కి తేడా ఏంటి? రెండు ఒకటే కాబట్టి డీసీలో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏంటి? 1 కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయితే దాన్ని డీసీస్ అంటాం. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కాకపోతే డిఆర్స్ అంటాం. సో ఇది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కాబట్టి డీసీస్. వీటిని ఐజేకేఎల్ రాస్తే వెక్టార్ అవుతుంది. మళ్ళీ వీటి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 కాబట్టి అది యూనిట్ వెక్టార్ అవుతుంది. ఓకే, సార్ మనకి ఎక్స్ తోటి ఇక్కడ ఆల్ఫా అంటే ఆల్ఫా ఎంత? π/3, బీటా π/3, గామా ఎంత? టీటా. గామా అంటే ఎంత? టీటా. కాబట్టి కాస్ π/3 ఎంత? 1/2. సో 1/2 స్క్వేర్ 1/4. నెక్స్ట్ ఈ వాల్యూస్ కాస్ బీటా 1/√2 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? గామా అంటే డెల్టా. సో రాసేస్తే ఈక్వల్ టు 1 రాస్తే అప్పుడు కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. సో లేదంటే గామాలో వస్తే గామాలో నుంచండి కాస్ గామా ఈక్వల్ టు +or-1/2 అవుతుంది. అయితే ఇక్కడ చాలా డేంజరస్ పాయింట్. చాలామంది ఈ కాస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మిస్టేక్ వచ్చిన క్వశ్చన్ మిస్టేక్ చేస్తుంటారు. సో ఇక్కడ కాస్ గామా అంటే మనం ఇక్కడ గామా అంటే టీటా ఇచ్చాడు కాబట్టి కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1/4 అయితే చాలామంది కాస్ టీటా ఈక్వల్ టు 1/2నే రాస్తారు. అక్కడ మిస్టేక్ అవుతుంది. సో +or-1/2 అవుతుంది. అయితే 1/2 తీసుకోవాలన్నా -1/2 తీసుకోవాలన్నా అది ఇంపార్టెంట్. చాలామంది పాజిటివ్గా దాన్ని 1/2కి ప్రిఫర్ చేస్తారు, 1/2 తీసుకుంటారు. రెండు ఆన్సర్స్ వచ్చినప్పుడు పాజిటివ్కి ప్రిఫర్ చేస్తారు. కానీ ఇక్కడ కండిషన్ చూడండి. సో యాంగిల్ టీటా అనేది 0కి πకి మధ్యలో అన్నాడు. సో 0కి πకి అన్నాడు కాబట్టి రెండింటికి పాసిబిలిటీ ఉంది. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అవ్వచ్చు, సెకండ్ క్వాడ్రంట్ అవ్వచ్చు. అప్పుడు 1/2 అవ్వచ్చు, -1/2 అవ్వచ్చు. సో కాస్ టీటా 1/2 అయితే అప్పుడు టీటా ఈక్వల్ టు ఎంత? π/3. టీటా ఈక్వల్ టు π/3 అవుతుంది. ఇప్పుడు 1/2 అయితే. అదే -1/2 అయితే ఏమవుతుంది? 2π/3 అవుతుంది. మరి రెండు ఆన్సర్స్ వచ్చినాయి. ఏది తీసుకోండి అంటే రెండు ఆన్సర్స్ వచ్చినాయి కాబట్టి ఏం తీసుకుందాం? రెండిట్లో మనకి 2π/3 ఉంది కాబట్టి 2π/3 తీసుకుంటాం. కానీ ఇదే క్వశ్చన్ని ఎగ్జామ్లో ట్విస్ట్ చేయాలంటే ఏమి ఇస్తాడంటే సో రెండు ఆన్సర్స్ ఇస్తాడు. ఆప్షన్స్లో రెండు ఆన్సర్స్. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తాడు? π/3 ఇస్తాడు. చూడండి ఎక్కడెక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో వాటిని బాగా అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు π/3 2π/3 ఇచ్చేసాడు కాబట్టి రెండు ఆన్సర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ యాంగిల్ ఏమి ఇస్తాడంటే 0 to π ఇవ్వకుండా π/2, π ఇచ్చే ఛాన్స్ ఉంది. π/2, π ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఏంటి? యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి అప్పుడు మనం ఇది తీసుకోం, π/3 తీసుకోం. అంటే యాక్చువల్గా +or-1/2 వచ్చింది. +1/2 అయితేనేమో యాంగిల్ ఎంత? π/3. అదే -1/2 అయితేనేమో ఆన్సర్ ఎంత? 2π/3. కాబట్టి మీరేం చేస్తారు? పాజిటివ్ కానీ పాజిటివ్ ప్రిఫర్ చేసి π/3 టిక్ పెట్టేస్తారు. కానీ ఇక్కడ కండిషన్ అబ్జర్వ్ చేయరు. కండిషన్ ఏంటి? మీకు ఒకవేళ కండిషన్ అది కాకుండా ఎగ్జామ్లో ఇలా ఇవ్వచ్చు. π/2, π అని ఇస్తే అప్పుడు సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి యాంగిల్ ఏం తీసుకోవాలి? π/3 కాదు. ఆన్సర్ ఏంటి? 2π/3 అవుతుంది. సో చాలా ఈజీ క్వశ్చన్. వచ్చిన క్వశ్చన్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు వీటిని సరిగ్గా మీరు అబ్జర్వ్ చేయకపోతే. సో వాటిని చేసేటప్పుడు ప్రాబ్లం మొత్తం చేసిన తర్వాత ఎండింగ్లో మర్చిపోతారు. అందుకే మర్చిపోకుండా ఉండడానికి ముందే మీరు దాన్ని సైడ్గా
ఇచ్చిన కండిషన్ ముందే నోట్ చేసుకొని ఆన్సర్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ కండిషన్ చెక్ చేసుకుంటే అప్పుడు మీకు ఆ మిస్టేక్స్ జరగవు. మీరు అది చూడలేదు అంటే చాలా ఈజీ క్వశ్చన్, గ్యారంటీ చేసే క్వశ్చన్, నెగిటివ్ మార్క్ వస్తుంది, +4 దగ్గర -1 వస్తుంది. కాబట్టి మీరు ప్రతి కండిషన్ చెక్ చేసుకోండి. చాలామందికి 3-4 బిట్స్ ఈ రూపంలోనే పోతాయి. దీన్ని ఫస్ట్ కంట్రోల్ చేయండి. మీకు వచ్చిన బిట్ పోకుండా కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా క్వశ్చన్ చూడండి, 2021లో వచ్చింది. ఏ వెక్టార్ ఆల్ఫా ప్లస్ బీటా జే ఈజ్ ఆబ్టైన్డ్. ఒక వెక్టార్ ఎలా వస్తుంది? ఆబ్టైన్డ్ బై రొటేటింగ్ దిస్ వెక్టార్. సో ఈ ఒక వెక్టార్ని రొటేట్ చేస్తే, సో ఇది ఓఏ అనుకుందాం ఈ వెక్టార్ని. సో ఓఏ సో ఎంత? √3, 1. ఇంతకుముందు మనం చేసిన ప్రీవియస్ క్వశ్చన్ చేసినట్టు చేస్తే సో యాంగిల్ ఎంత? 30 degrees. ఇప్పుడు ఏమైంది? ఇది రొటేట్ అండ్ యాంగిల్ 45 degrees. సో 45 degrees రొటేట్ అయింది. రొటేట్ అయిన తర్వాత అప్పుడు ఈ పొజిషన్ ఇక్కడికి రీచ్ అవుతుంది. సో ఏ అనేది న్యూ పొజిషన్ రీచ్ అయితే దాన్ని ఏ డాష్ అనండి. సో పాయింట్ ఆల్ఫా కామా బీటా అనుకుందాం. సో ఇప్పుడు ఓఏ డాష్ అనేది ఎక్స్ తోటి 30 + 45 75 degrees వేస్తుంది. సో ఓఏ డాష్ అనేది 75 degrees. ఇక్కడ చూడండి మళ్ళీ ఏ డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. సో అటు రొటేట్ అయింది. సో ఈ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఒకటి ఆల్ఫా కామా బీటా ఈ పాయింట్. నెక్స్ట్ 0, బీటా. సో 0, బీటా అంటే ఎక్స్ వాల్యూ 0 అవుతుంది. అంటే ఎక్కడ ఉంటుంది? వై యాక్సిస్. సో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే వస్తుంది. సో ఇదేంటి? 0, బీటా. నెక్స్ట్ ఏంటి? 0, 0. సో ఏంటి? ఈ ట్రయాంగిల్ ఏరియా అడుగుతున్నాడు. సో ఈ ట్రయాంగిల్ ఏరియా కావాలి. సో ఇప్పుడు ఓఏ డాష్ అనేది ఓవరాల్గా ఎక్స్ తోటి 45 + 30 75 degrees వస్తుంది. కాబట్టి ఇందులో ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే సో పారామెట్రిక్ పాయింట్ ఎంత? 75 degrees. కాబట్టి ఏంటి? ఈ ఓఏ డాష్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఓఏ డాష్ ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే ఎంత? cos 75 degrees. cos 75 degrees. అండ్ బీటా ఏంటి? వై కోఆర్డినేట్ కాబట్టి ఓఏ డాష్ sin 75 degrees. సో పారామెట్రిక్ పాయింట్ కూడా చూసుకోవచ్చు మీకు. ఏంటి పారామెట్రిక్ పాయింట్? 0, 0. సో ఈ డిస్టెన్స్. సో ఈ ఓఏ లెంత్ ఎంత ఉంటుందో, ఓఏ లెంత్ ఎంత? 2 కనుక్కోండి. ఓ తెలుసు, ఏ తెలుసు. సో ఓఏ లెంత్ 2 అయితే రొటేట్ అయినా కూడా లెంత్ ఏం మారదు. కాబట్టి ఓఏ డాష్ ఏమవుతుందంటే 2 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఆల్ఫా వాల్యూ ఎంత? సో ఓఏ డాష్ అంటే 2 కాబట్టి 2 cos 75 అంటే మనం ఏం రాయొచ్చు? sin 15 degrees కూడా రాయొచ్చు. సో అలాగే ఓఏ డాష్ అంటే ఏంటి? 2 sin 75 అంటే ఏంటి? cos 15. సో cos 15 degrees అవుతుంది. సో ఇప్పుడు ఈ లెంత్ 2, మరి ఈ లెంత్ ఎంత? బీటా. సో బీటా అంటే ఎంత? బీటా అంటే 2 cos 15. సో ఈ లెంత్ ఎంత? ఈ సైడ్ 2 cos 15. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ సపరేట్ తీసుకుందాం. సో ఈ ట్రయాంగిల్ సో ఈ లెంత్ 2, ఈ లెంత్ ఎంత? 2 cos 15. 2 cos 15. నెక్స్ట్ యాంగిల్ ఎంత? 15 degrees. సో మీకు 2 సైడ్స్ తెలిసి మధ్యలో యాంగిల్ తెలిసింది అనుకోండి. మధ్యలో యాంగిల్ తెలిస్తే సో అంటే సపోజ్ ట్రయాంగిల్ ఏబీసీలో 2 సైడ్స్ ఏ బి తెలుసు, మధ్యలో యాంగిల్ θ అయితే సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 2 సైడ్స్ తెలిసి సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు అది. సో మా జనరల్ ట్రయాంగిల్. సో 2 సైడ్స్ తెలిసి యాంగిల్ తెలిస్తే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది సైడ్స్ ఏ ఇంటూ బి ఇంటూ sin θ అని రైట్. అలాగే ఇప్పుడు సపోజ్ ట్రయాంగిల్ ఏబీసీ అనుకోండి. సో సపోజ్ ఈ యాంగిల్ తెలుసు, అప్పుడు ఏంటి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాలంటే హాఫ్ ఇంటూ సో ఏ యాంగిల్ అయితే తెలుసో ఆ 2 సైడ్స్ ఏంటి? యాంగిల్ ఏంటి? ఏబీకి బీసీకి మధ్యలో అంటే హాఫ్ ఇంటూ ఏబీ ఇంటూ బీసీ ఇంటూ సో ఈ మధ్యలో యాంగిల్ ఎంత? సైన్ ఆఫ్ బి. ఇక్కడ యాంగిల్ ఎంత? బి. సైన్ బి అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ సైడ్ తెలుసు, ఈ సైడ్ తెలుసు, మధ్యలో యాంగిల్ 15 degrees తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? సో హాఫ్ ఇంటూ ఈ సైడ్ ఎంత? 2 సైడ్ ఎంత? 2 ఇంటూ ఈ సైడ్ ఎంత? 2 cos 15. 2 cos 15 ఇది ఏ, ఇది బి ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. సో sin 15 degrees. సో 2 క్యాన్సిల్. సో 2 cos a sin a. 2 cos a sin a అంటే ఎంత? అప్పుడు sin 2a అంటే ఎంత? అది sin 2a వస్తుంది. సో ఎంత? ఏ అంటే ఎంత? 15. సో sin 30 degrees అవుతుంది. sin 30 degrees వాల్యూ ఎంత? 1/2. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 1/2. కొద్ది జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ కూడా అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు 45 degrees రొటేట్ అయింది. సో ఇక్కడ ఓవరాల్గా ఆల్రెడీ 30 degrees ఓవరాల్గా ఓఏ డాష్ అనేది 75 degrees చేస్తుంది. 75 degrees చేస్తుంది. కాబట్టి పారామెట్రిక్ పాయింట్ యూజ్ చేసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్. సో ఏంటి మనకు ఫార్ములా ఏంటి? పారామెట్రిక్ పాయింట్ x1 ± r cos θ. సో y1 ± r sin θ. సో ఇక్కడ x1 y1 అంటే ఏంటి? 0. సో x1 y1 0. r అంటే ఎంత? ఈ లెంత్ ఎంత? 2 units.
సో యాంగిల్ ఎంత 75 degrees కాబట్టి అప్పుడు మీకు ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చినాయి. ఆల్ఫా వాల్యూ ఇది, బీటా వాల్యూ ఇది. సో ఆల్ఫా బీటా వాల్యూస్ వచ్చేసిన తర్వాత మనము సో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే పాయింట్ 0, బీటా అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ మీకు ఈ లెంత్ 2 యూనిట్స్, నెక్స్ట్ బీటా వాల్యూ ఎంత 2 cos 15 కాబట్టి ఈ సైడ్ తెలుసు. సో ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలుసు, వాటి మధ్యలో యాంగిల్ తెలిసినప్పుడు సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ బాగా గుర్తుపెట్టుకోండి. 2 సైడ్స్ మధ్యలో యాంగిల్ తెలిసినప్పుడు హాఫ్ ఇంటూ ఏబీ ఇంటూ సైన్ థీటా. సో ఇక్కడ ఒక సైడ్ 2, ఇంకో సైడ్ 2 cos 15, మధ్యలో యాంగిల్ ఎంత 15 degrees. కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసేస్తే మీకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చింది.